ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమలలో కొండపైన కొనసాగుతున్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే తిరుమలలో స్వామివారి యొక్క పుష్కరిణిని ఆగస్టు నెలంతా కూడా మూసేస్తున్నారు, వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూలై 29వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 65,874 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 23,782 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,48,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి మొత్తం 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. రికమెండేషన్ లెటర్స్ ద్వారా కూడా విఐపి దర్శనానికి వెళ్తారు, వారికి కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. మొత్తం మీద ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా కొనసాగుతోందండి. ఫ్రీ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. అంటే భక్తుల యొక్క రద్దీ అనేది మరీ ఎక్కువగా లేదు, మరీ తక్కువగా కూడా లేదు, మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోందని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోగలరు. ఇప్పుడు టీటీడీ వారి నుంచి భక్తులకు వచ్చిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే 2024 ఆగస్ట్ నెల మొత్తం కూడా తిరుమల స్వామివారి కోనేరుంది కదండి పుష్కరిణి, ఆ పుష్కరిణిని నెల మొత్తం కూడా మూసేస్తున్నారు. ఈ ఆగస్ట్ నెలంతా కూడా తిరుమల స్వామివారి పుష్కరిణిలోకి భక్తులకు అనుమతి ఉండదు. ముఖ్యంగా అంగప్రదక్షిణం సేవకి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలండి. మామూలుగా తిరుమలలో అంగప్రదక్షిణం సేవకి వెళ్లే భక్తులు పుష్కరిణిలో మునిగి అంగప్రదక్షిణం సేవకి తడిబత్తలతో వెళ్తారు కదా. అయితే ఇప్పుడు పుష్కరిణి మూసేస్తారు కాబట్టి మీరు ట్యాప్ వాటర్ కిందనే మీ రూమ్లో కానీ లేదంటే లోకల్ బాత్రూమ్స్లో కానీ ట్యాప్ వాటర్లో మీ బట్టలు తడుపుకొని తర్వాత అంగప్రదక్షిణంకి వెళ్ళాలి. పుష్కరిణి అయితే మూసేస్తారు. అయితే తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైప్ లైన్ల రిపేర్స్ మరియు సివిల్ పనులు చేపట్టేందుకు గాను టీటీడీ వారు ఈ పుష్కరిణి మూసేస్తున్నామని తెలియజేశాలండి. ఆగస్ట్ నెలలో మొదటి 10 రోజులు నీటిని తొలగిస్తారు. తర్వాతి 10 రోజులు ఏవైనా రిపేర్స్ సివిల్ పనులు ఉంటే వాటిని పూర్తి చేస్తారు. చివరి 10 రోజులు తిరిగి పుష్కరిణిలో నీటిని నింపి తిరిగి భక్తుల కోసం సిద్ధం చేస్తారు. కాబట్టి ఈ విధంగా ఆగస్ట్ నెల మొత్తం కూడా తిరుమలలో స్వామివారి పుష్కరిణిని టీటీడీ వారు మూసేస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. మీకు తెలిసిన వారు ఎవరైనా తిరుమలకు వెళ్తుంటే కూడా దయచేసి ఈ విషయాన్ని వాళ్ళకు షేర్ చేయగలరు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేడం కాలినడకన దర్శనానికి వెళ్తే కొంచెం తొందరగా ఛాన్స్ ఉందా, దర్శనమయ్యే ఛాన్స్ ఉందా అని అడిగారు. లేదండి, మీరు కాలినడక దర్శనానికి వెళ్తున్నా కూడా ఏ దర్శనం టికెట్తో వెళ్తున్నారు అన్న దాన్ని బట్టి ఎంత సమయం పడుతుంది దర్శనానికి అని చెప్పొచ్చండి. సర్వదర్శనం టికెట్ తీసుకొని వెళ్తే మీకు దర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. ఫ్రీ దర్శనానికి ఎటువంటి టికెట్ లేకుండా వెళ్తే కనుక 12 గంటల సమయం. 300 కానీ 500 కానీ వేరే ఏ టికెట్ అయినా ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్తే 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోంది. నడిచి వెళ్ళటం వలన అయితే తొందరగా దర్శనమయ్యే అవకాశం లేదు. అలాగే సుప్రభాతం ఎన్ని టికెట్స్ ఉంటాయి, టోటల్ ఎంతమంది ఉంటారు అని అడిగారండి. సుప్రభాత సేవకి నార్మల్ టికెట్స్ బుకింగ్ అనేది ఉండదండి. లక్కీ డిప్ ద్వారా అప్లై చేసుకోవాలి.
ప్రతిరోజు కూడా సుప్రభాత సేవకి రోజుకు 300 మంది భక్తులు సేవలో పాల్గొంటారండి. కాబట్టి రోజుకు 300 టికెట్లని సెలెక్ట్ చేస్తారు డిప్లో. ఈ లక్కీ డిప్ అప్లై చేసుకోవాలి. ఇంకొకరు వరలక్ష్మి వ్రతం టికెట్స్ టీటీడీ యాప్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడిగారండి. మామూలుగా ఈ పాటికి జూలై నెల చివరి వారంలోనే విడుదల చేసేసి ఉండాలండి. చాలామంది భక్తులు కూడా ఎదురు చూస్తున్నారు, ఇంకా రిలీజ్ చేయలేదంటున్నారు. టీటీడీ వారి స్థానిక ఆలయాల కోటాలో తిరుచానూరు అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం కోటా అనేది విడుదల చేస్తారు. ఆగస్టు నెలకు సంబంధించి ఈ కోటా మొత్తం విడుదల చేసేసారండి. అందులో వరలక్ష్మి వ్రతం టికెట్స్ అయితే లేవు. తదుపరి ఒకవేళ వరలక్ష్మి వ్రతం టికెట్స్ విడుదల చేస్తున్నట్టుగా టీటీడీ వారి నుంచి అప్డేట్ వస్తే మాత్రం నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.